కృష్ణం వందే జగద్గురుం. వెల్కమ్ టు చిట్టమ్మ టీవీ. ఈరోజు మనం చూడబోతున్న టెంపుల్ ఉడిపిలోని శ్రీకృష్ణ మఠం. ద్వైత మఠానికి అంకితం చేయబడిన ఒక చారిత్రక హిందూ దేవాలయం. ఈ కృష్ణ మఠాన్ని వైష్ణవ సన్యాసి అయినటువంటి జగద్గురు మధ్వాచార్యులచే 13వ శతాబ్దంలో స్థాపించబడింది. ఆలయ ప్రత్యేకత ఏమిటంటే శ్రీకృష్ణుడిని మనం 9 రంధ్రాలు గల వెండి పూతతో కూడిన కిటికీ ద్వారా మాత్రమే పూజించడం జరుగుతుంది. ఇది ఆలయం యొక్క గొప్ప విశిష్టతగా చెప్పుకోవచ్చు మనం. ఈ మఠం యొక్క నిర్వహణ, పరిపాలన అష్టమఠాలు అంటే 8 మఠాల ద్వారా నిర్వహించబడతాయి. ఇది ప్రతి 2 సంవత్సరాలకు మారుతూ ఉంటుంది. మనకు ఈ ఆలయంలోని శ్రీకృష్ణుడు ఒక చేత కవ్వాన్ని, మరొక చేత కవ్వపు త్రాడును పట్టుకొని కనిపించే బాలకృష్ణుని రూపాన్ని భక్తులు ఉడిపి కృష్ణ మందిరంలో దర్శిస్తారు. ఉడిపిలో ఉన్న ఈ కృష్ణ విగ్రహం విశ్వకర్మ చేత రుక్మిణీదేవి నిర్మింపజేసిందనే పురాణాలు చెప్తున్నాయి. ద్వాపర యుగాంతంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయినప్పుడు ఈ విగ్రహం కూడా సముద్ర గర్భంలో చేరింది. ఆ తర్వాత 800 ఏళ్ల క్రితం ద్వైత వేదాంత ప్రవక్తులైన శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా దొరికింది. ఒకనాడు మధ్వాచార్యుల వారు ఉడిపి సమీపంలో గల మల్పే అన్న ప్రాంతంలో సముద్ర తీరంలో ధ్యాన తత్పరులై ఉండగా ఉన్నట్టుండి ఆర్తనాదాలు వినిపించాయి. వాళ్ళు కళ్ళు తెరిచి చూడగా తుఫాను తాకిడికి సముద్రంలో మునిగిపోతున్న ఓ నౌక కనిపించింది. ముఖ్య వాయువు అవతారమైన మధ్వాచార్యులు వారు తమ అంగవస్త్రాన్ని గాలిలోకి తిప్పి తుఫాను గాలిని నియంత్రించారు. బతికి బయటపడిన నౌకలోని వర్తకులు తమ వద్దనున్న రత్నాలను సమర్పించబోయారు. వాటిని నిరాకరించిన మధ్వాచార్యులు నౌకను సమతుల్యంలో ఉంచడానికి వాడుతుండిన 2 పెద్ద మట్టి ముద్దలను తీసుకున్నారు. ఆ ముద్దలను గోపీచందనంగా పిలువబడే చందనపు ముద్దలు. సముద్రం తీరం నుండి ఆ చందనం ముద్దలతో బయలుదేరిన మధ్వాచార్యులు చేతి నుండి ఒక ముద్ద జారిపడి అందులోని బలరాముని విగ్రహం బయటపడింది. అది పడిన స్థలం వడబాండేశ్వరంగా ప్రసిద్ధికెక్కింది. మధ్వాచార్యులు వారు బలరాముని అక్కడే ప్రదర్శించారు. మిగిలిన చందనపు గడ్డను తీసుకొని ద్వాదశ స్తోత్రం అనే దివ్యస్థుతిని ఆసువుగా పఠిస్తూ ఉడుపుకి తీసుకువచ్చారు. అక్కడ గల మధ్వ సరోవరం జిల్లాలో ఆ చందనపు ముద్దను ఉంచగానే అందులో నుంచి కృష్ణ ప్రతిమ దర్శనమిచ్చింది. ఈ విగ్రహమే నేటి కృష్ణ మందిరంలో ఆర్చమూర్తిగా పూజలు అందుకుంటుంది. ఈ విధంగా మధ్వాచార్యుల వారు ద్వాపరయుగంలో రుక్మిణీదేవి చేత పూజించబడినటువంటి శ్రీకృష్ణ విగ్రహం పునఃప్రతిష్ఠించబడింది.